చెప్పిందంతా గుర్తుందిగా? పక్కా అమలు చేస్తానంటే దేవ తీసుకొచ్చిన కుంకుమ పువ్వు ప్లేస్లో దీన్ని పెడతాను. పార్వతి పాలు తాగిన 10 నిమిషాల్లోపే ఏం జరగాలో అది జరుగుతుంది. ఆ తర్వాత ఈ ఇంటికి దానికి ఉన్న సంబంధం తెగిపోతుంది. ఏ అక్కైనా చెల్లెల మీద ప్రేమను పంచుతుంది, కాని మంగ మాత్రం గంగ మీద పగను పెంచుకుంది. ఇక 2 రోజుల్లో పిల్లలందరూ కలిసి పిక్నిక్కి వెళుతున్నారు. అక్కడ కూడా మంగ ప్రవర్తన ఇలాగే ఉంటే మేం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నేనే మీ అందరికీ మంగ తరఫున సారీ చెప్తున్నాను. చిన్నబాబు, ఇప్పుడు బంతి నీ చేతిలోకి వచ్చింది. ఏ పాట పాడుతున్నావు? పాట పాడాల్సింది ఇక్కడ కాదు పిన్ని, గదిలో. ఇంకెక్కడ పాడతావయ్యా బాబు? రేయ్, గదిలో పాడడం కాదురా, ఇక్కడ పాడాలి. చంద్రముఖి దగ్గర పాడాలి డాడ్. ఆ విషయం మీకు చెప్పలేను. మహి కానీ మహి పాడు, వినాలనుంది. నా కడుపులో ఉన్న బిడ్డకు కూడా పాడాలి 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 ఓకే ఓకే పాడాలి 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 పాడు. పార్వతి తాగు. ఈ పాలు తాగితే నా కడుపులో ఉన్న మన బిడ్డ చచ్చిపోతుంది పెద్దబాబు గారు. పార్వతి. అవును పెద్దబాబు గారు, పార్వతి నాన్న చెప్పేది నిజం. మీరు తెచ్చిన కుంకుమ పువ్వును కిడ విషంగా మార్చినారు. ఇదిగో ఈ ఖుషి, ఈ అమ్మగారు, వీళ్ళిద్దరూ మన బిడ్డని చంపాలనుకున్నారు. ఏయ్, నీ బాడీ సారీ ఎవరు కావాలి? నువ్వు సస్పెండ్ అవ్వాలి అంతే. మంగమ్మ గారు, సీత చేసింది తప్పు కాదు కదా మంగమ్మ, మరెందుకు ఇలాంటి పని చేశారు? నా మాటిని నిజం చెప్పి సీతని స్కూల్లో ఉండేలా చేయండి అమ్మా. తను చదువుకోకపోతే బాధపడుతుందమ్మా. ఏయ్, నువ్వు నాకు నీతో చెప్తున్నావేంటే? బాధపడింది నేను, నువ్వు కాదుగా. ఎన్నైనా అంటావు. నోరు మూసుకుని వెళ్ళు. ఎలాగూ నేను కిందకు వెళ్తున్నాను, ఇటివు. నో, ఈ గిఫ్ట్ని తన్నుకి నేనే స్వయంగా ఇస్తాను.
ఈ గిఫ్ట్ చూసిన తర్వాత తను రియాక్షన్ ఏంటో నేను చూడాలనుకుంటున్నాను. ఇది కూడా మంచి విషయమేలే. సో ఆల్రెడీ నేను చెప్పాను కదా, తను ఇక్కడ లేదని, తను బయట ఉంది. ఏంటి ఇది? ఎవరా నువ్వు? రే, మర్యాదగా బయటికి రా. నువ్వు నా కడుపున పుట్టకపోయినా గుడ్డెల్లో పెట్టుకుని పెంచాను. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేశావు. రాజీ పడి పెళ్లి చేసి పంపిద్దామనుకుంటే సిగ్గు లేకుండా వీణ్ణి వెంటేసుకొచ్చావా? అర్థం చేసుకోండి అంకుల్. ఏంట్రా అర్థం చేసుకునేది? నాన్న, నీ కాళ్ళు పట్టుకుంటా. తులసి, నీ కూతురికి చెప్పు, ఇంకెప్పుడు నన్ను నాన్న. వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. ఎక్కడున్నా వాళ్ళు అక్కడే ఉండండి. డోంట్ మూవ్. అకౌంట్స్లో తేడాలున్నాయి. మీ ఎండి ఎక్కడ? వీరే సార్ మా ఎండి. వాట్? నేమ్ జయసూర్య అని ఉంది. ఈవిడెవరు? కంపెనీ సీజ్ చేస్తున్నాం. అందరూ బయటకు వెళితే ఆఫీస్కి తాళాలు వేయాలి. రామా, నిన్ను వలచాను రామా. సీతనెత్తుకెళ్ళడానికి వచ్చి రాముడంటావేటే? నాకు సీత వద్దు, రాముడే కావాలి. నా రాధెక్కడ? నిజంగానే మాకు ఏం తెలియదయ్యా. 41 రోజులు నేను నరకం అనుభవించింది ఈ మాట వినడానికి కాదురా. నన్ను దెబ్బతీసిన రాధ ఇప్పుడెలా ఉంటుందో చూడ్డానికి.